హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. సో వీకెండ్ అయితే వచ్చేసింది. మనం అయితే ఊటీ ట్రిప్ అయితే స్టార్ట్ చేసాం. టైం వచ్చేసి 5:20 అవుతుంది అండ్ బెంగళూరు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో నైస్ రోడ్ అయితే ఎండ్ అయిపోయింది. నైస్ రోడ్ నుంచి మనం మైసూర్ రోడ్కి అయితే వెళ్తున్నాం. లొకేషన్ చూస్తున్నారు కదా, ఈ పార్ట్ చాలా బాగుంటుంది. ఈ చిన్న రోడ్డు వరకు దారిలో వెళ్తుంటే మాకు అందరూ ట్రిప్పులకి వెళ్తున్నారు అనమాట. చాలామంది కనిపిస్తున్నారు. సో లాంగ్ వీకెండ్ అంటే 3 days వచ్చినాయి కదా, సో జనాలు అందరూ వెళ్తున్నారు అనమాట ట్రిప్పులకి. ఫేమస్ మూవీ షోలే ఉంది కదా, సో ఆ సినిమా షూటింగ్ వచ్చేసి మనకి రైట్ సైడ్ కనిపిస్తున్న కొండల్లోనే జరిగిందనమాట. బెంగళూరు నుంచి మైసూర్కి అయితే రీసెంట్గా ఎక్స్ప్రెస్ వే ఒకటి పెట్టాడనమాట. సో రూట్స్ అనేవి చాలా బాగుంటాయి. కాకపోతే ట్రాఫిక్ చూస్తున్నారు కదా, ఒక 15 minutes నుంచి ఇదే ట్రాఫిక్. ఏది ఎక్స్ప్రెస్ వేలో ముందర ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మొత్తానికి వెహికల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి అనమాట. ఈ ఎక్స్ప్రెస్ వేకి స్టార్టింగ్లో బైక్స్ని అలౌ చేశారు, కానీ ఇప్పుడైతే బైక్స్ని అయితే అలౌ చేయట్లేదు. అండ్ బైక్స్ ఒకవేళ డ్రైవ్ చేస్తే ఫైన్ కూడా వేస్తారనమాట. సో మనమైతే కంపల్సరీ ఎక్స్ప్రెస్ వేలో కాకుండా వేరే రూట్లో అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ శ్రీరంగపట్నానికి అయితే వచ్చాము. శ్రీరంగపట్నం వచ్చేసి మనకి ఇంకా ఒక 15 kilometers ఉందన్నమాట. సో 15 kilometers ముందర మనకి ఒక టోల్ గేట్ అయితే వస్తుంది. శ్రీరంగపట్నం అంటే ఒక హిస్టారికల్ ప్లేస్ అనమాట. చిన్నప్పుడు మనం సోషల్లో చదువుకున్నాం కదా, టిప్పు సుల్తాన్ అని పేరు విని ఉంటారు. సో ఆ టిప్పు సుల్తాన్ యొక్క సమాధి ఉంటుంది. అలాగే శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ ఎక్కడ చూసినా అన్ని బైక్లే కనిపిస్తున్నాయి మైసూర్ వెళ్ళే రూట్లో. 3 days హాలిడేస్ రావడం వల్ల చాలామంది రైడర్స్ అయితే ప్లాన్ చేసుకున్నారు అనమాట ట్రిప్. అట్లీస్ట్ మైసూర్ అయితే వెళ్ళొచ్చు ఈజీగా బెంగళూరులో ఉంటే. బెంగళూరు నుంచి మనం మైసూర్ వెళ్ళేటప్పుడు మనకి ఆన్ ద వేలో శ్రీరంగపట్నం అయితే వస్తుంది. అనంత పద్మనాభ టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ. సో అక్కడికైతే వెళ్తున్నాం. సో ఇదేనమాట ఎంట్రీ శ్రీరంగపట్నానికి. సో మేబీ ఇక్కడ ఒక ఏదన్నా కోట అయితే ఉన్నట్టుంది పాతకాలంలో. సో ఆ ఎంట్రీ ఇప్పటికీ కూడా ఉందన్నమాట. నేను శ్రీరంగపట్నానికి 2010లో వచ్చాను. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు టూరిస్ట్ గైడ్ ఉంటాడు కదా, వాడు ఇది కూడా చూపించాడు. దీని పైకి ఎక్కామన్నమాట. అండ్ ఇప్పుడు మనం మెయిన్ అయితే దీంట్లో పెద్దగా ఏమీ ఉండదు చూడడానికి. సో డైరెక్ట్గా మనం శ్రీరంగపట్నం అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్ళే దారిలో మనకి రైట్ సైడు టిప్పు సుల్తాన్ సమాధి అయితే కనిపిస్తుంది. సో కనిపిస్తుంది కదా, ఇక్కడే ఉందన్నమాట. ద బాడీ ఆఫ్ టిప్పు సుల్తాన్ వాజ్ ఫౌండ్ హియర్. సో అతని బాడీ ఇక్కడే కనుగొన్నారనమాట. ఇక్కడ చూస్తున్నారుగా బోర్డు, టిప్పు సుల్తాన్ టిప్పుస్ డెత్ ప్లేస్ అంట. గుర్రం ఏంది ఎంత హైట్ ఉంది! వైట్ గుర్రాలు చూడండి ఎలా ఉన్నాయో, మామూలుగా లేవు. సో టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది ఫ్రంట్ నుంచి, గోపురం. సో బైక్ పార్క్ చేసి మనం లోపలికైతే వెళ్దాం. నేను 2010లో వచ్చినప్పుడు నాకు గుర్తుంది ఏంటంటే, స్వామి పడుకొని ఉంటాడనమాట. అది చూడడానికి మనకి ఒక ద్వారం నుంచి కనిపించదు, 3-4 ద్వారాలు ఉంటాయి, వాటి నుంచి కానీ చూడాలన్నమాట. ఇప్పటి వరకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అని చెప్పాను కదా, సారీ, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కాదు, ఇది రంగనాథ స్వామి టెంపుల్ అన్నమాట. సో లోపలికైతే వెళ్దాం. సో శ్రీరంగపట్నంలో శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ని అయితే చూసేసాం.
అండ్ ఇప్పుడు మైసూర్కి అయితే స్టార్ట్ అయ్యాము. టైం వచ్చేసి 10:30 అవుతుంది. సో ఇది శ్రీరంగపట్నానికి ఎగ్జిట్ గేట్ అనమాట. వెల్కమ్ టు మైసూర్. సో ప్రజెంట్ టైం వచ్చేసి 12 o'clock అవుతుంది ఆఫ్టర్నూన్. అండ్ మనమైతే మైసూర్ అయితే వచ్చేసాం. సో మైసూర్లో మనకి చాలా ప్లేసెస్ ఉంటాయి. యాక్చువల్గా మనం మెయిన్ వెళ్ళాల్సింది ఊటీ కాబట్టి మైసూర్లో జస్ట్ 1-2 ప్లేసెస్ కవర్ చేసి డైరెక్ట్ ఊటీ వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే మైసూర్ కవర్ చేయాలంటే మినిమం 1 రోజు 2 రోజులు సరిపోదు. మినిమం 3 days అయితే ఉండాలి మైసూర్లో అన్ని ప్లేసెస్ చూడాలంటే. సో మనమైతే జస్ట్ మైసూర్లో ఒక ఫేమస్ చర్చ్ ఉంటుంది, ఆ చర్చి అండ్ మైసూర్ ప్యాలెస్ ఈ 2 కవర్ చేసేసి ఇక డైరెక్ట్ ఊటీ వెళ్ళిపోతాం అనమాట. ఇదిగోండి చర్చ్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్. సో ఇది చాలా ఫేమస్ అనమాట మైసూర్లో. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే మైసూర్ ప్యాలెస్ వచ్చేస్తుంది మనకి. వావ్, బ్యూటిఫుల్ చర్చ్. పార్కింగ్ ఎక్కడ? సో చర్చి చూసేసుకొని అయితే స్టార్ట్ అయ్యాము మైసూర్ ప్యాలెస్కి. అండ్ మైసూర్ ప్యాలెస్ వచ్చేసి మనకి చాలా దగ్గర అనమాట ఇక్కడ నుంచి. మైసూరు నేను 2010లో ఉన్నప్పుడు అది మైసూర్ వచ్చేసి క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా అనమాట. సో ప్రజెంట్ అయితే క్లీనెస్ట్ సిటీ కాదు, బట్ మేబీ 2nd or 3rd పొజిషన్లో ఎక్కడో ఉంటుంది. సో నాకు మైసూర్లో ఈ సర్కిల్ బాగా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే మీరు చూస్తున్నారా లెఫ్ట్ అక్కడేమో ఇండియా పోస్ట్ ఉంది, ఇక్కడేమో SBI, ఇటు పక్కేమో మొత్తం గవర్నమెంట్ ఆఫీసులు అయితే ఉంటాయి. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ సర్కిల్ చూడడానికి. ఇదిగో లెఫ్ట్ సైడ్ ఏమో ఇండియా పోస్ట్ ఉంది, రైట్ సైడ్ ఏమో SBI. అలాగే వెనక కూడా సేమ్ వేరే ఆఫీసులు ఉంటాయి అన్నమాట. అండ్ మైసూర్ ప్యాలెస్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తున్నాం కదా, సో ఎలా ఉంటుందో చెప్పలేం. బట్ ఈవినింగ్స్ అయితే బెస్ట్ టైం అనమాట, చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే వీకెండ్స్లో మనకి లైటింగ్ కూడా పెడతాడు అనమాట. సో ఎవ్రీడే ఉండదు లైటింగ్. సో లైటింగ్ కూడా చూడాలి అనుకుంటే నైట్ వీకెండ్స్లో రావాలి మైసూర్ ప్యాలెస్కి. అండ్ ఎర్లీ మార్నింగ్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. మైసూర్ ప్యాలెస్ ఎంట్రీ దగ్గర సీనిక్గా ఉంటుంది అనమాట, చూడడానికి చాలా బాగుంటుంది. సో ఎదురుగా కనిపిస్తుంది కదా లాస్ట్లో, సో అదే అనమాట మైసూర్ ప్యాలెస్ ఎంట్రీ. మెయిన్లో దీనికి 3 ఎంట్రీస్ ఉంటాయి, బట్ విజిటర్స్ని మాత్రం ఒక ఎంట్రీ నుంచి అలౌ చేస్తాడు. సో అక్కడికి వెళ్ళాలంటే మనం మొత్తం ఇదంతా తిరిగి అటు వెళ్ళాలన్నమాట అవతల సైడ్కి. క్లాక్ టవర్ అయితే ఉంది. అండ్ పక్కనే చూస్తున్నారు కదా సమ్ రంగాచార్యులు మెమోరియల్ హాల్ అంట. సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట సర్కిల్స్లో. మైసూర్ ప్యాలెస్ అయితే కనిపిస్తుంది చూడండి. సో మనం ఇట్లా వెళ్ళడానికి చూద్దాం, ఒకసారి వెళ్ళేసి వద్దాం. ఇక్కడ నుంచి చూసుకొని అటేసి ఒక యూటర్న్ తీసుకొని వచ్చేద్దాం. సో మైసూర్ ప్యాలెస్. సో ఎర్లీ మార్నింగ్ బాగుంటుందని చెప్పాను కదా, ఎందుకంటే ఇక్కడ పావురాళ్ళు 100ల సంఖ్యలో వస్తాయి. అండ్ ఇక్కడికి వీటికి ఫుడ్ పెట్టడానికి చాలామంది వస్తారనమాట ఎర్లీ మార్నింగ్. సో చాలా బాగుంటుంది, క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. యా. సో ప్యాలెస్కి వెళ్ళాలంటే అటు సైడ్ ఉంటుంది అనమాట గేటు, అదే చెప్తున్నాడు నాకు తెలుసు. బట్ ఇటు సైడ్ చూద్దామని వచ్చాను అనమాట ఒకసారి. సో ఇట్లా గుర్రపు బండి మీద కూడా వెళ్ళొచ్చు. మేము ఒకసారి 2010లో వచ్చినప్పుడు వెళ్ళాం. సో చలో మనం మైసూర్ ప్యాలెస్ ఎంట్రీకి అయితే వెళ్ళిపోదాం. అంటే మైసూర్ ప్యాలెస్కి మెయిన్ ఎంట్రీ ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి ఎవరిని అలో చేయరు. బట్
ఎగ్జాక్ట్ మైసూర్ ప్యాలెస్ ఆపోజిట్ ఒక గేట్ ఉంటుంది అనమాట, అది కూడా చాలా బాగుంటుంది. సో మైసూర్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మినిమం 3 days అయితే స్పెండ్ చేయాలి. ఎందుకంటే ఒకరోజు ఇక్కడ మైసూర్లో ఫేమస్ జూ ఉంటుంది, మైసూర్ జూ. సో అది చాలా పెద్ద జూ అనమాట, 1 day దానికే సరిపోద్ది. తర్వాత మైసూర్ ప్యాలెస్, ఆ చర్చి, తర్వాత ఇక్కడ చాముండి బెట్ట అని ఒకటి ఉంటుంది, చాముండి హిల్స్, అది చిన్న కొండ ఎక్కాలన్నమాట పైకి. సో ఇవన్నీ కలుపుకొని మినిమం 3 days అయితే పడుతుంది మైసూర్లో. లెఫ్ట్ సైడ్ మనకి కొండ కనిపిస్తుంది కదా, అదే చాముండి హిల్స్ అన్నమాట. సో అక్కడ అది కూడా బాగుంటుంది, చాముండి టెంపుల్ ఉంటుంది పైన. సో అక్కడికి కూడా వెళ్ళొచ్చు. సో ఎగ్జాక్ట్ ఆపోజిట్ గేట్ అని చెప్పాను కదా, సో ఇదే. ఇక్కడ నుంచి అలౌ చేయరు ఎవరిని, బట్ చూడండి ఎంత బాగుందో ఫ్రంట్ వ్యూ, చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్ ఇక ఎంట్రీ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇటే వెళ్ళాలన్నమాట, కాకపోతే డైరెక్ట్ లేదు, మనం కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఊటీ వచ్చేసి 160 kilometers చూపిస్తుంది. సో బెంగళూరు నుంచి ఓవరాల్ ఊటీ జర్నీ వచ్చేసి 300 kilometers అనమాట. అండ్ ఆ 300 kilometersలో మనకి 150 kilometers వచ్చేసి బెంగళూరు టు మైసూర్ ఉంటుంది. అండ్ మైసూర్ నుంచి ఊటీ కూడా ఆల్మోస్ట్ ఇక 150 వేసుకోండి. సో టోటల్ 300 kilometers. సో యాక్చువల్గా ఈ ప్లేసెస్ అన్నీ నాకు ఐడియా ఉంది కాబట్టి మ్యాప్ అవసరం లేదు, అందుకని డైరెక్ట్గా వచ్చేసాను. సో మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే అనమాట మనకి మైసూర్ ప్యాలెస్ లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రీ. సో టికెట్ ప్రైస్ వచ్చేసి per person 200 అనమాట. సో బేసికల్లీ ఈరోజు ఫ్రైడే అవ్వడం వల్ల లైటింగ్ అయితే ఉండదు, లైటింగ్ లేనప్పుడు 200. మైసూర్ ప్యాలెస్ చూసేశాక మా ప్లాన్లో చిన్న చేంజ్ అయితే వచ్చింది. మేము ఊటీలో బుక్ చేసుకున్న హోటల్లో ఏంటంటే మాకు గట్టిగా హ్యాండ్ ఇచ్చేశాడు. మా బుకింగ్ కన్ఫర్మ్ అయింది, పేమెంట్ కూడా అయిపోయింది, బట్ హోటల్లో అయితే బుకింగ్ క్యాన్సిల్ చేసేసాడు అనమాట. సో మేమేం చేసేది లేక ఏం చేసామంటే, వర్స్ట్ కేసులో మైసూర్లో ఇక్కడే ఉండేసి ఏదైనా ప్లేసెస్ చూసుకొని పోదాంలే అనుకున్నాము. బట్ ఇక్కడ దాకా వచ్చాం కదా, ఊటీ వెళ్దామని వేరే హోటల్స్ అయితే ట్రై చేసాం అనమాట ఊటీలో.
ఊటీలో కాదు, బట్ ఊటీకి దగ్గరలో మెట్టుపలాయం అనే ఊరు ఉంటుంది. సో మెట్టుపలాయంలో అయితే ట్రై చేసాం, కాకపోతే అక్కడ ఒక 4,000 ఎక్స్ట్రా పడింది. సో బట్ తప్పలేదు, అక్కడైతే హోటల్స్ బుక్ చేసుకున్నాం. ఇదంతా ఫైనలైజ్ అయ్యేసరికి 2-3 అవర్స్ వేస్ట్ అయిపోయింది అనమాట మైసూర్లో. అందుకని సో 5 o'clock అయితే స్టార్ట్ అయ్యాం. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మేము యాక్చువల్గా బండీపూర్ నేషనల్ పార్క్ రూట్ ఉంటుంది కదా, దాని మీదుగా వెళ్దాం అనుకున్నాం, బట్ అదైతే మిస్ అవుతున్నాం. ఎందుకంటే అక్కడ టైగర్స్, ఎలిఫెంట్స్ అంతా వైల్డ్ యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి. సో దానివల్ల కంప్లీట్ రూట్ అయితే మారిపోయింది. బండీపూర్ నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ మీదకి అయితే వెళ్ళట్లేదు అనమాట. అదొక డిసప్పాయింట్మెంట్. బట్ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే అటు నుంచి రావడానికి ట్రై చేస్తాం. ముళ్ళపంది అడవి పంది ముళ్ళపంది అన్న, ముళ్ళపంది కాదు అది, అడవి పంది. కాంతారా మూవీలో వేటాడడానికి వెళ్తారు కదా అడవి పందిని, సో అదనమాట. మొత్తానికి మన కెమెరాలో క్యాప్చర్ అయ్యింది. సో గాయ్స్, బండీపూర్ నేషనల్ పార్క్ గుండా వెళ్ళాలనుకున్న ప్లాన్ అయితే క్యాన్సిల్ అయింది. బట్ మనమైతే ప్రజెంట్ ఇదిగో ఇలాంటి రూట్లో వెళ్తున్నాం. ఇది కూడా బాగానే ఉంది. సో అంటే బండీపూర్ కూడా మనం మిస్ అవ్వము. ఊటీ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం బండీపూర్ నేషనల్ పార్క్ మీదగానే వెళ్తాం. గాయ్స్, సడన్గా చీకటి పడిపోయింది. చీకటి పడిపోవడం కాదు, ఫుల్ దట్టంగా చెట్లు ఉండేసరికి అంతా చీకటి అయిపోయింది అనమాట రోడ్డు. చూస్తున్నారా? సో టైం కూడా ఆల్మోస్ట్ 6:15 అయితే అవుతుంది. సో ఇక చీకటి పడిపోయినట్టే ఆల్మోస్ట్. వాటర్ లేవుగా. వెల్కమ్ టు తమిళనాడు. కోయంబత్తూర్ వచ్చేసి ఇక్కడ నుంచి 113 కిలోమీటర్లు. సో మొత్తానికి మాకు ఊటీ కాదు, మెట్టుపలాయం వెళ్ళక ముందే చీకటి పడిపోయింది. సో చీకటిలో కొంచెం చిన్నగా వెళ్తున్నాం అనమాట. క్లైమేట్ అయితే ఎక్స్పెక్ట్ చేయాల, డే టైంలో అయితే బాగా వేడిగానే ఉంది, బట్ ఇప్పుడైతే చల్లగా అయిపోయింది అనమాట. ఎదురుగా చూడండి, పౌర్ణమి చంద్రుడు మేఘాల్లోంచి అలా తొంగి చూస్తున్నాడు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు, మామూలుగా లేదు. అంటే కెమెరాలో అంత కనిపించకపోవచ్చు, బట్ లైవ్లో చూస్తుంటే మాత్రం చంద్రుడు చాలా పెద్దగా ఉంది. వావ్ నైస్. సో మెట్టుపలాయంలో ఉన్న మా హోటల్కి రీచ్ అయ్యేసరికి చీకటి పడిపోయింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.